నేను చెప్తున్నాను, బాగా వినండి. నీవు చేసినట్టే నీకు నువ్వు చేయబడును, నీవు చేసినదే నీ నెత్తి మీదకి వచ్చును. ఎప్పటి నుంచో చెప్తున్నాను, దేవుడి కంటే ఎక్కువ దేన్ని ప్రేమించిన వాడు నాకు పాత్రుడు కాదు అన్నాడు. నువ్వు దేన్ని నమ్ముకున్నావో అది నీ కొంప ముంచుతుంది. ఎప్పటికైనా చరిత్రలో చెప్తున్నాను, మీరు రాసి పెట్టుకోవచ్చు. దేవుణ్ణి నమ్మిన వాడు ఎప్పుడు కూడా చెడిపోలేదు. ఇంకా దేన్ని నమ్మినా నువ్వు చెడిపోతావు. దేన్ని నమ్మినా నువ్వు సర్వనాశనం అయిపోతావు. నేను నిజం చెప్తున్నాను, బైబిల్ ప్రకారం చెప్తున్నాను. నువ్వు దేన్ని నమ్ముకుంటావో అదే నిన్ను సర్వనాశనం చేస్తుంది. దేవుణ్ణి నమ్మినావా నువ్వు నాశనం అయిపోవు. నాశనం కోపంలోంచి దేవుడు నిన్ను తప్పిస్తాడు. మీరు ప్రశ్నించుకుంటా ఉండాలి, దేవుని కంటే దేన్ని ఎక్కువ ప్రేమించినా మనం బాగుపడలేం. ఒక తల్లి అంటుంది మొన్న, ఒరే నిన్ను కని పెంచి పెద్ద చేసి నిన్ను ఇంత టోన్ని చేసి నీకు అన్నీ ఇస్తే నన్ను బయటకు దబ్బుతావురా నువ్వు, నన్ను అనాథ సేవలో చేరుస్తావురా నువ్వు, నువ్వు మట్టి కొట్టుకుని పోతావురా, నువ్వు సర్వనాశనం అయిపోతావురా అని తిడుతుంది. ఓకే, ఇది ధర్మమా, న్యాయమా? మరి దేవుణ్ణి నీకెంత చేశాడు? నీ పెళ్ళం కంటే తక్కువ ఆయన? నీ మొగుడు కంటే తక్కువ ఆయన? నీ కూతురు కంటే తక్కువ ఆయన? నీ కొడుకు కంటే తక్కువ ఆయన? ఎవరికంటే తక్కువ ఆయన? నీ ఆస్తి కంటే తక్కువ? నీ ఇంటి కంటే తక్కువ? నీ ఒంటి కంటే తక్కువ? నీ అందం కంటే తక్కువ? నీ సందం కంటే తక్కువ? దేనికని తక్కువ నేను పక్కన పెట్టావు? దేనికోసం నువ్వు పక్కన పెట్టావో అదే నీ కొంప కూల్చుతుంది ఒకరోజు. నీవు చేసినట్టే నీకు చేయబడు. నువ్వు దేవుడికి అన్యాయం చేస్తే నీకు అన్యాయం జరగబడుతుంది. నువ్వు దేవుడికి న్యాయం చేస్తే నీకు న్యాయమే. దేవుని పిల్లరా, తెలియక చాలా మంది మందిరం మానుకుంటున్నారు, మందిరానికి దూరం అవుతున్నారు. దూరం అయితే నష్టం నాకేం నష్టం? నేనేం దూరం కాలేదే. నేను చేయవలసినటువన్నీ చేస్తున్నాను. ఆయన కనికరం, ఆయన దయకు నన్ను నేను అప్పగించుకున్నాను. దేవుడి కంటే దేన్ని ఎక్కువ ప్రేమించిన ఎవడు కూడా బాగుపడలేడు. ఎవడు కూడా గొప్పవాడు కాలేడు. ఎవడు కూడా ఉన్నతమైన స్థితికి చేరుకోలేడు. కన్నుమూసిన మరుక్షణం వాడి జీవితం చాలా భయంకరంగా మారుతుంది.